వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం స్కెచ్అప్ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, స్కెచ్అప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా హోమ్ స్క్రీన్ వస్తుంది. అండ్ హోమ్ స్క్రీన్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే ఉంటుంది ఇందులో. సో ఇందులో అయితే బేసిక్గా మనం సింపుల్ ఇంచెస్ది ఒకసారి మనం సెలెక్ట్ చేసేసుకుందాం. ఇలా మీటర్స్ది కూడా ఉంటుంది అండ్ వేరియస్ ఫీల్డ్కి సంబంధించింది కూడా ఉంది. ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన వెంటనే మనకు లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి, ఇవన్నీ మెయిన్ మెన్యూస్. సో ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, ఫైల్కి సంబంధించిన మెనూస్, డ్రాప్ డౌన్ మెనూస్ అంటారు ఇందులో, ఎడిట్ మెనూస్ అండ్ వ్యూకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఇందులో ఉంటుంది. కెమెరా, డ్రా, టూల్స్, విండోస్, ఓకేనా. అండ్ కింద వచ్చేసరికి మెయిన్ టూల్స్ అంటే రెగ్యులర్గా యూస్ చేసే టూల్స్. ఓకే, సో ఇది టూల్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డిఫాల్ట్ ట్రే అనే ఒకటి మనకు ఉంటుంది అన్నట్టు విండోస్లో. సో ఇందులో ఏంటంటే మనకు కొన్ని ఏవైతే విండోస్ కావాలో అవన్నీ ఎంటిటీ ఇన్ఫో, ట్యాగ్స్, మెటీరియల్స్, సో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఓకేనా. ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే టూల్ని సెలెక్ట్ చేస్తామో ఆ టూల్కి సంబంధించిన కొన్ని బేసిక్ రెఫరెన్స్ విత్ యానిమేషన్ తోటి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. రెఫరెన్స్ మీన్స్ నాలెడ్జ్ పర్పస్, అంటే ఆ టూల్ దేనికి సంబంధించి యూజ్ అవుతుంది, ఏం యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ చదువుకొని కూడా ఈ టూల్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకవేళ టూల్ మారిస్తే ఇక్కడ చూడండి, ఇది మారిపోయింది. అరైజ్ టూల్ దేనికోసం యూజ్ చేయాలి అంటే ఏ బటన్ యూస్ చేస్తే ఏ విధంగా అవుతుంది. ఇక్కడ కొంచెం పైన ఏమో యానిమేషన్తో చూపిస్తుంది అండ్ కింద ఏమో మనకు డీటెయిల్డ్గా ఉంది. ఓకేనా. సో ఈ విధంగా డిఫాల్ట్ ట్రే ఉంటుంది. ఇక్కడ ఒక పిన్ సింబల్ ఉంటుంది అండ్ అన్పిన్ సింబల్ కూడా ఉంటుంది. క్లిక్ చేసేయండి, అన్పిన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది హైడ్ అయిపోయింది. సో హైడ్ అయిపోవడంలో ఏమవుతుందంటే ఇది వర్క్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది డిఫాల్ట్ ట్రే హైడ్ అయిపోతుంది. సో ఇది వర్క్ ఏరియా. ఇప్పుడు వర్క్ ఏరియా ఎలా ఉంటుంది అంటే ఇందులో మనకు చూడండి, వర్క్ ఏరియా మనం రొటేట్ చేయాలన్నా, మూవ్ చేయాలన్నా, ఓకేనా, జూమ్ చేయాలన్నా ఇక్కడ మనకు కొన్ని టూల్స్ ఉంది. ఏం టూల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ రొటేట్ టూల్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ప్యాన్ టూల్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ జూమ్ టూల్. సో ఈ త్రీ టూల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, కింద వచ్చేసరికి మనకు కొన్ని స్టేటస్ చూపిస్తూ ఉంటుంది స్టేటస్ బార్లో. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ చిన్న ఒక బాక్స్ ఉంది కదా, ఇక్కడ మెజర్మెంట్కి సంబంధించిన ఇన్పుట్ అనేది మనం ఇవ్వచ్చు. సో ఫ్యూచర్లో ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇగోండి, ఇక్కడ వచ్చేసరికి ప్యాన్ టూల్ క్లిక్ చేయగానే ఇగోండి ఇక్కడ హ్యాండ్ సింబల్ వస్తుంది. ఇగోండి రైట్ లెఫ్ట్ యారో తోటి హ్యాండ్ సింబల్ వస్తుంది కదా. సో ఇది క్లిక్ చేసుకొని లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసుకొని మనం ఇది ఎంటైర్ సీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఎంత ఈజీగా నేను లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఉంచి దీన్ని నేను మూవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకొకటి మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, గ్రీన్ లైన్ కనిపిస్తుంది, అటు సైడ్ వెళ్తుంది. అండ్ ఇంకోటి బ్లూ లైన్ పైకి వెళ్తుంది అండ్ ఇంకోటి రెడ్ లైన్ ముందుకు వస్తుంది అన్నట్టు. సో ఈ లైన్ అనే యాక్సిస్ అన్నట్టు, ఇది రెడ్ యాక్సిస్, ఇది గ్రీన్ యాక్సిస్ అండ్ ఇది బ్లూ యాక్సిస్, XYZ యాక్సిస్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఈ సీన్ని నేను రొటేట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేయండి, ఇది వచ్చేసరికి ఆర్బిట్ టూల్ అంటారు, అంటే రొటేషన్ చేసుకోవడానికి. సో సీన్ మొత్తం రొటేట్ అవుతుంది. యాక్చువల్గా ఆర్బిట్ అనాలి, ఇంకోటి ఆర్బిట్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ హియర్ ఆర్బిట్ టూల్. చూడండి మొత్తం ఎంటైర్ సీన్ రొటేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ జూమ్ చేయాలంటే ఇగోండి, ఇది వచ్చేసరికి జూమ్ టూల్. నేను క్లిక్ చేసుకొని ఇగోండి జూమ్ అవుట్, పైకి వెళ్తే ఇన్, కిందికి వెళ్తే అవుట్. ఓకేనా. ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని ఇగోండి ఇన్, అవుట్. సో ఈ విధంగా కూడా జూమ్ చేసుకోవచ్చు. మరి మౌస్ తోటి ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్యాన్ టూల్ తీసుకొని ఇదైతే నేను మూవ్ చేస్తున్నాను, ప్లస్ మౌస్లో ఉన్న వీల్ని యూస్ చేస్తే ఇదిగోండి జూమ్ ఇన్, జూమ్ అవుట్, వీల్ని నేను యూస్ చేస్తున్నాను. మౌస్ వీల్ క్లిక్ చేయట్లేదు, జస్ట్ వీల్ని రొటేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒకవేళ అదే వీల్ని నేను ఈ సీన్ని రొటేట్ చేయాలి అంటే మిడిల్ మౌస్ వీల్ బటన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి ఆర్బిట్ టూల్ అనేది రొటేట్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని ఆర్బిట్ టూల్ లెక్క యూస్ చేసుకోవచ్చు. వదిలిపెడితే మళ్ళీ ప్యాన్ టూల్. ఓకేనా. వీల్ని నేను రొటేట్ చేస్తే జూమ్ టూల్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ రొటేట్ టూల్ని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ ఒకటి ఇక్కడ మనకు వ్యూలో కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటుంది. సారీ ఇక్కడ చూడండి, కెమెరాలో కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంది. O
OHZ. O అంటే ఆర్బిట్, హెచ్ అంటే హ్యాండ్ టూల్, జెడ్ అంటే జూమ్ టూల్. మీరు షార్ట్ కట్స్ ద్వారా కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా డ్రా చేయాలి అనిపిస్తే, అండ్ ఇక్కడ చూడండి మనకు కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెలెక్ట్ టూల్. అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ టూల్ని క్లిక్ చేసుకొని ఆబ్జెక్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మూవ్ చేయడం రాదున్నట్టు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 3 టూల్స్ ఉంది. ఒకటి మూవ్, ఒకటి ఆబ్జెక్ట్ రొటేషన్ టూల్, అండ్ ఒకటి ఆబ్జెక్ట్ స్కేల్ టూల్, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఆబ్జెక్ట్ మూవ్ టూల్. సో 3 టూల్స్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇది క్లిక్ చేయగానే సెలెక్ట్ టూల్ తోటి ఇదిగోండి ఇది సెలెక్ట్ అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడైతే సెలెక్ట్ అయిపోయింది. మరి ఇది మూవ్ చేయాలంటే నాకు ఇక్కడ మూవ్ టూల్ అని ఒక టూల్ ఉంది. ఇదిగోండి ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కార్నర్స్లో కొన్ని పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి దగ్గరికి వెళ్ళంగానే ఇవన్నీ పాయింట్స్ వస్తున్నాయి. ఈ పాయింట్స్ని పట్టుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఎలా మూవ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాండ్ టూల్ తీసుకొని నేను కొంచెం పక్కకి జరిపేసినాను. ఇప్పుడు చూడండి మూవ్ టూల్ తీసుకుంటున్నాను ఇక్కడ, అండ్ ఇక్కడ ఒక పాయింట్ని క్లిక్ చేసుకొని ఓకేనా క్లిక్ చేసి వదిలేయండి, పర్లేదు వస్తుంది. అండ్ నేను ఇక్కడ లైన్ ఒక్కటే వస్తుంది చూసినా ఇవ్వండి. ఇప్పుడు నేను గ్రీన్ సైడ్ రొటేట్ కావాలంటే ఇవ్వండి గ్రీన్ లైన్ వస్తుంది, స్ట్రైట్ గ్రీన్ యాక్సిస్లోనే రొటేట్ అవుతుంది, మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రీన్ యాక్సిస్. ఓకేనా. అండ్ ఒకవేళ పైకి వెళ్ళాలంటే ఇక్కడ బ్లూ యాక్సిస్, ఇవ్వండి ఇది కరెక్ట్ పైకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ యాక్సిస్ కావాలంటే ఇవ్వండి ఇది రెడ్ యాక్సిస్ వస్తుంది చూడండి, ఇవ్వండి ఇది రెడ్ యాక్సిస్, రెడ్ యాక్సిస్లోనే మూవ్ అవుతుంది అన్నట్టు ఇది. ఓకేనా. సో ఈ విధంగా మనం కరెక్ట్ యాక్సెస్లో కూడా మూవ్ చేసుకోవచ్చు. సో మూవ్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ కింద చూడండి ఒక బాక్స్లో డిస్టెన్స్ చూపిస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఉన్న ప్లేస్ నుంచి ఎంత డిస్టెన్స్ మూవ్ చేస్తారని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఫీట్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇవ్వండి ఇది 5 ఫీట్స్ మూవ్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేను ఇటు మూవ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, ఎంత ఫీట్స్ మూవ్ కావాలి, నేను 6 ఫీట్స్ అని టైప్ చేసిన అండ్ ఎంటర్ ప్రెస్ చేసిన. ఇవ్వండి ఇది 6 ఫీట్స్ మూవ్ అయిపోయింది. సో ఆ విధంగా మనం ఇంచెస్లో కావచ్చు, ఓకేనా, ఫీట్స్లో కావచ్చు మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే రొటేట్ టూల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ రొటేట్ టూల్ని మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే ఒకటి రొటేట్ ప్రొటెక్టర్ సింబల్ అయితే వస్తుంది. ఇవ్వండి ఇక్కడ ఓకేనా. సో ఈ ప్రొటెక్టర్ సింబల్ అనేది ఈ రొటేట్ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ రొటేట్ సింబల్ని అయితే ఇక్కడ క్లిక్ చేసినాను. ఇవ్వండి క్లిక్. ఇప్పుడు ప్రొటెక్టర్ యొక్క యాంగిల్ని సెట్ చేయాలి. యాంగిల్ని సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. ఇవ్వండి ఓకేనా. ఇవ్వండి ఇట్లా ఆబ్జెక్ట్ని కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఆబ్జెక్ట్ని మూవ్ చేసినాను. క్లిక్ అయిపోయింది, ఇది మూవ్ అయిపోయింది. సో నేను Ctrl+Z బ్యాక్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, క్లిక్ హియర్ అండ్ అగైన్ మూవ్. బట్ ఇక్కడ చూడండి కింద మీకు కొన్ని డిగ్రీస్ చూపిస్తుంది, మీరు ఎంత డిగ్రీస్లో మూవ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 45 డిగ్రీస్ అని క్లిక్ చేసేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే ఇవ్వండి ఇది 45 డిగ్రీస్లో రొటేట్ అయింది అన్నట్టు. సో ఆ విధంగా కూడా మనం రొటేట్ అనేది చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రొటేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి స్కేల్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా ఒక చిన్న క్యూబ్స్, గ్రీన్ క్యూబ్స్ తోటి చిన్న క్యూబ్స్ తోటి చూపిస్తుంది. డాట్స్ అనుకోండి, క్యూబ్స్, డాట్స్ అయితే కాదు బట్ క్యూబ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ క్యూబ్ కాడికి వచ్చేసరికి క్లిక్ చేసేయండి. ఇవ్వండి యూనిఫామ్ స్కేల్ అవుతుంది. ఇవ్వండి సో దిస్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ స్కేల్. అండ్ పైన క్లిక్ చేస్తే ఇవ్వండి యూనిఫామ్ హైట్ అండ్ విడ్త్ 2 అవుతుంది. ఇవ్వండి బట్ ఎగ్జాక్ట్ యూనిఫామ్ అయితే కాదు బట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఒకవేళ మిడిల్లో క్లిక్ చేస్తే యూనిఫామ్ విడ్త్, ఇంకా హైట్ కాదు ఇక్కడ. ఓకేనా. ఈ మిడిల్ పాయింట్స్ని క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఏ డైరెక్షన్ క్లిక్ చేస్తున్నా ఆ డైరెక్షనే అవుతుంది. ఇవ్వండి ఇవి. అండ్ కార్నర్లో క్లిక్ చేస్తే 4 సైడ్ ఈక్వల్గా అవుతుంది. అండ్ ఇక్కడ పైన క్లిక్ చేస్తే హైట్ కూడా కావచ్చు, విడ్త్ కూడా కావచ్చు, 2 కలిపి అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇక్కడ స్కేల్ టూల్ యూస్ చేయవచ్చు. అండ్ ఒకవేళ నేను ఇక్కడ ఈ మూవ్ టూల్ తీసుకొని కరెక్ట్ యాక్సెస్లో మూవ్ చేయాలి అనిపిస్తే మీరు అప్ డౌన్ లెఫ్ట్ యారోస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇది అప్ క్లిక్ చేసినా ఓన్లీ పైకి వెళ్తుంది. నేను నా మౌస్ని ఎటు జరిపినా కూడా పైకి వెళ్తుంది. ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేయండి. ఇవ్వండి లెఫ్ట్ ఆర్ రైట్ వెళ్తుంది. ఓకేనా. అండ్ రైట్ సైడ్ ప్రెస్ చేయండి, రైట్ బటన్ని ప్రెస్ చేయండి. ఇవ్వండి ఆ యాక్సెస్లోనే అది మూవ్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం యాక్సెస్ని కూడా
మూవ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ రొటేషన్ సింబల్ కూడా అంతే, ఇక్కడ వచ్చి క్లిక్ చేసుకొని మీరు యారో మార్క్స్ యూస్ చేయండి. ఇవ్వండి గ్రీన్ యాక్సిస్, బ్లూ యాక్సిస్, రెడ్ యాక్సిస్. సో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆ యాక్సిస్లో అనేది మనం రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అవర్ మూవ్, రొటేట్ అండ్ స్కేల్ ఆప్షన్. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని తీసేసుకొని మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నాకు ఇందులో ఏదైనా లైన్ డ్రా చేయాలి అంటే ఇక్కడ మనకు లైన్ టూల్ అనే ఒక టూల్ ఉంది. చూడండి, ఇది క్లిక్ చేసుకొని నేను ఎక్కడి నుంచి కావాలి, ఇవ్వండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా కావాలి, ఇవ్వండి క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ చూడండి ఒక లైన్ కనిపిస్తుందా, గ్రీన్ లైన్. ఇవ్వండి గ్రీన్ లైన్, ఇక్కడ క్లిక్, ఇవ్వండి మళ్ళీ స్ట్రైట్కి వెళ్తున్న క్లిక్, మళ్ళీ ఇవ్వండి ఇటు వచ్చేస్తున్న క్లిక్, అండ్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇవ్వండి ఈ 2 పాయింట్స్ ఎప్పుడైతే వస్తుందో ఇది కరెక్ట్ ఈక్వల్గా వచ్చిందన్నట్టు. అగైన్ ఇక్కడ క్లిక్, అగైన్ కమ్ టు హియర్ క్లిక్. ఒక సింపుల్ ప్లెయిన్ అనేది డిజైన్ అయిపోయింది. సో నేను ఇక్కడ మళ్ళీ స్పేస్ బార్ యూస్ చేస్తే, అంటే ఇక్కడ సెలెక్ట్ టూల్ కోసం స్పేస్ బార్ యూస్ చేయొచ్చు. క్లిక్ చేసుకోండి, ఇగోండి ఇది ఒక్కటి తయారైపోయింది. సో ఈ విధంగా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు బై ది హెల్ప్ ఆఫ్ లైన్ టూల్. మళ్ళీ లైన్ టూల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం కరెక్ట్ లైన్స్ తోటి డ్రా చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. ఏవైతే ఉందో వీటిని ఏం చేయాలి, క్లోజ్. నేను దీనికి స్ట్రైట్గా డ్రా చేయాలి, ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఆగండి, తర్వాత నేను ఇట్లా స్ట్రైట్ ఒక లైన్ తీసుకోవచ్చు. ఇవ్వండి లైన్ వస్తుంది చూడండి, రెడ్ లైన్. క్లిక్ చేసుకొని మళ్ళీ దీన్ని స్ట్రైట్గా ఇవ్వండి, ఇక్కడ కూడా వస్తుంది కదా క్లిక్, మళ్ళీ ఇవ్వండి ఇక్కడ ముందుకెళ్ళి మళ్ళీ క్లిక్, అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవ్వండి క్లిక్, అండ్ ఇక్కడ వచ్చేసరికి క్లిక్. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది మీరైతే డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఇప్పుడు ప్లెయిన్ డ్రా చేసినాను కదా. సో బట్ నేను స్క్వేర్ లేకపోతే ప్లెయిన్ ఒక ప్లేట్ రెక్టాంగిల్ కావద్దు, స్క్వేర్లో నేనైతే చేసినాను. మీరు కస్టమ్ ఆప్షన్స్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇక్కడ ఇగోండి ఇది పుష్ పుల్ టూల్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఆ పుష్ పుల్ టూల్ తోటి కూడా మనం హైట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ క్లిక్, అండ్ ఇగోండి హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ హైట్ అనేది ఇక్కడ మనం ఎన్ని ఫీట్స్ కావాలనేది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకొని నేను ఇక్కడైతే 5 feet అని టైప్ చేసినాను, అండ్ ఎంటర్ ప్రెస్ చేసినాను. ఇగోండి ఇది 5 feet అయిపోయింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ దీనికి సమానంగా కావాలంటే ఇక్కడ వచ్చి క్లిక్ చేయండి, దీనికి సమానంగా కావాలంటే ఇక్కడ వచ్చి క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని కరెక్ట్ ఈక్వల్గా రావాలంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి. ఇగోండి ఇది ఈక్వల్గా సెట్ అయిపోతుంది. Ctrl+Z బ్యాక్, ఇగోండి క్లిక్, ఇగోండి దీనికి ఈక్వల్గా రావాలి క్లిక్. ఇగోండి ఇప్పుడు ఇవి 2 ఈక్వల్గా ఉన్నాయంటే ఇగోండి హైట్. సో ఆ విధంగా కూడా మనం ఇక్కడ పుష్ పుల్ తోటి కూడా దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. మీకు ఎటు నుంచి కావాలో అటు నుంచి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కూడా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి నేను ఎట్లా డ్రా చేస్తున్నా అంటే ఇప్పుడు దీని మధ్యలో ఒక రెక్టాంగిల్ టూల్ అని ఉంది ఇక్కడ. ఈ రెక్టాంగిల్ టూల్ తోటి కూడా నేను ఇక్కడ ఒకటి ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ క్లిక్ చేసి ఇవ్వండి చేసినాను. చేసేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రూడ్ టూల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. పుష్ పుల్ టూల్ తోటి క్లిక్ చేసుకొని ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా కూడా మనం ఇక్కడ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మళ్ళీ క్లిక్ చేసుకొని మళ్ళీ క్లిక్, ఇవ్వండి మళ్ళీ క్లిక్ చేసుకొని మళ్ళీ క్లిక్. ఓకే, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం ఎక్స్ట్రూడ్ అనేది పుష్ పుల్ టూల్ తోటి ఆ ఆబ్జెక్ట్ని ఇలా బిల్డ్ అయితే చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ ఎక్స్ట్రూడ్ టూల్. ఓకేనా. అండ్ లైన్ టూల్ వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేసుకోండి లైన్. ఇప్పుడు నేను లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డ్రా చేసినాను ఇవ్వండి ఇలా, అండ్ మళ్ళీ ఇవ్వండి ఇక్కడ నుంచి ఇది ఇంకా కంటిన్యూ అవుతుండే, నేను Ctrl+Z బ్యాక్ చేసినాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇది క్లిక్ చేసుకున్నాక మీరు అది వదిలిపెట్టాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి ఇవ్వండి ఇట్లా వచ్చి ఇట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి ఇట్లా ఇవ్వండి ఇట్లా, అండ్ ఇక్కడ నేనైతే ఇష్టమైనట్టు డ్రా చేసినాను. బట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ పుష్ పుల్ టూల్ తోటి కూడా మీరు క్లిక్ చేసుకొని దీన్ని మనం ఎలా కావాలంటే అలా కూడా మనం చేసుకోవచ్చు. బట్ నేనైతే రఫ్గా డ్రా చేసినాను. ఇప్పుడు నేను ఇది అరేంజ్ చేయాలంటే ఇక్కడ అరేంజ్ టూల్ ఉంది కదా, ఈ అరేంజ్ టూల్ తోటి కూడా మనం ఇక్కడ అరేంజ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను ఇవ్వండి ఇవి. ఓకే, అన్వాంటెడ్ లైన్స్ని కూడా ఇట్లా అరేంజ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చట్లేదు అంటే అది. ఓకేనా. సో నేనైతే ఇక్కడ పుష్ పుల్ టూల్ తీసేసుకొని అయితే నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఈ సెలెక్ట్ టూల్ తీసుకోండి, క్లిక్ చేసేయండి. ఇది ఏమైందంటే గ్రూప్ అయి ఉంది కాబట్టి ఈ లైన్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడైతే నేను ఇది అరేంజ్ చేసేస్తున్నాను 2 లైన్స్ని. సో అన్గ్రూప్ ఆబ్జెక్ట్స్ చేయాలి. ఫస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేయండి, మిగతా అన్నీ హైడ్ అయిపోయింది. హైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్ వచ్చేసి ఇగోండి క్లిక్ అండ్ క్లిక్.
ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఈ లైన్ అనేది యాడ్ అవుతుంది, కరెక్ట్ ఈక్వల్గా యాడ్ అయిపోతుంది. అండర్స్టాండ్? రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్ట్ టూల్ తీసేసుకొని బయట క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఏం చేయాలి, పుష్ పుల్ టూల్ తీసుకొని మీకు ఎక్కడైతే మీరు ఎక్స్ట్రూడ్ చేయాలో, ఐ మీన్ పుష్ పుల్ యూస్ చేయాలో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేయండి, మళ్ళీ ఇగోండి సెలెక్ట్. సో ఎక్కడ కావాలి అగైన్ గో టు హియర్ పుష్ పుల్ టూల్ అండ్ క్లిక్ అండ్ ఇగోండి ఇది కూడా ఎన్ని ఇంచెస్ ఎన్ని ఫీట్స్ కావాలి ఆ విధంగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇంచెస్ అని నేను టైప్ చేస్తాను. ఇగోండి 3 ఇంచెస్ ఎంటర్. ఇగోండి ఇది 3 ఇంచెస్ అన్నట్టు. ఇగోండి హైట్ ఇంక్రీజ్ అయిపోయింది, హైట్ కాదు ఇది పుష్ పుల్ బయటికి వచ్చింది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ లైన్ నేను డ్రా చేస్తున్నప్పుడు, సో నేను ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ టూల్ తీసేసుకున్నాను అండ్ లైన్ టూల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ లైన్ టూల్ అండ్ క్లిక్ హియర్. ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఎంత కావాలి, సో మీరు టైప్ చేసేయండి. ఇగోండి 1 feet ఎంటర్. ఇగోండి 1 feet వచ్చింది అక్కడ నుంచి. మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోండి. ఇగోండి ఇక్కడికి ఇది కొద్దిసేపు ఆగి ఇట్లా స్ట్రైట్ వచ్చేయండి, క్లిక్ అండ్ ఇగోండి క్లోజ్. సో ఇది క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలి, మనం ఇక్కడ పుష్ పుల్ టూల్ యూస్ చేసుకోవాలి. ఇగోండి క్లిక్ ఇగోండి ఎంత హైట్ కావాలి, సో టైప్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 6 inches ఎంటర్. ఇగోండి 6 inches వచ్చేసింది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ని గ్రూప్ చేసుకోవాలి ఎప్పుడైనా ఈ ఆబ్జెక్ట్స్ డిజైన్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. సో అగైన్ గో టు హియర్ లైన్ టూల్. ఓకే, అండ్ క్లిక్ హియర్ అండ్ ఎన్ని ఫీట్స్, సో ఇక్కడ 1 feet ఎంటర్. అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ క్లిక్, Ctrl+Z బ్యాక్. ఇగోండి ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా రావాలి. చూసుకోండి ఎక్కడైతే ఇది మ్యాచ్ అవుతుందో ఈ పాయింట్కి. ఓకే, ఎప్పుడైతే మీకు కాకపోయినప్పుడు యాంగిల్ అనేది చేంజ్ చేసుకోండి. ఇగోండి క్లిక్ అండ్ క్లిక్. ఇగోండి ప్లెయిన్ వచ్చేసిందా. ప్లెయిన్ వచ్చినాక ఏం చేసుకోవాలి మనం ఇప్పుడు, ఇగోండి సెలెక్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసుకున్నాక పుష్ పుల్ టూల్ యూస్ చేసుకోండి. అండ్ ఇది ఎంత హైట్ కావాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత 10 inches ఎంటర్. ఇగోండి 10 inches. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకవేళ నేను ఆబ్జెక్ట్ని గ్రూప్ అయితే ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది విడివిడిగా ఆబ్జెక్ట్స్ ఉంది, ఈ విడివిడిగా ఆబ్జెక్ట్స్. సో నేను ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి, నేను రెక్టాంగిల్ తీసుకుంటున్నాను షేప్ అండ్ యాక్సిస్ కార్డ్ నుంచి నేనైతే ఒకటి డ్రా చేసేసాను. సో ఇది మనకు ఒక ప్లెయిన్ సర్ఫేస్ అనేది తయారైంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని హైట్ పెంచాలంటే ఏం యూస్ చేయాలి, ఇక్కడ ఇగోండి ఇది పుష్ పుల్ టూల్ అంటారు ఇక్కడ. సో ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసేయండి. ఓకే, అండ్ ఒక నిమిషం, మళ్ళీ నేను సెలెక్షన్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసేసి అగైన్ గో టు హియర్ పుష్ పుల్ టూల్ అండ్ క్లిక్. ఇదిగోండి ఇది హైట్ ఇలా మనం పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఏ లెవెల్లో కావాలి ఆ లెవెల్కి మనం ఇట్లా క్లిక్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నాకు ఈ హైట్లో కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆ హైట్కి ఇది మారిపోతుంది. ఇప్పుడు ఇది విడివిడిగా ఉన్న ఆబ్జెక్ట్. సో ఇదొక సపరేట్ ఫేస్, ఇదొక సపరేట్ లైన్. ఇదిగోండి ఇదొక సపరేట్ లైన్. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, లైన్ 1 ఇది లైన్ 2 ఇది లైన్ 3 అండ్ దిస్ లైన్ 4. కింద వచ్చేసరికి 4. సో ఈ 4 లైన్స్ కలిపి ఇగోండి 4 లైన్స్ కలిపితే ఈ ఫేస్ అనేది ఆటోమేటిక్గా తయారవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఈ ఫేస్లో తయారవుతుందంటే బికాస్ ఆఫ్ రీజన్ ఆఫ్ దిస్ లైన్. ఓకే, ఇప్పుడు ఇది విడివిడిగా ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని గ్రూప్ చేయాలంటే ఆ పక్కన అటువైపు ఎలాంటి అడ్డం రాకుండా చూసుకోండి. అంటే గ్రూప్ సెలెక్షన్ చేసేటప్పుడు కొంచెం బయటికి అంటే జూమ్ అవుట్ చేసేయండి. అండ్ యూ కెన్ సెలెక్ట్ లైక్ దిస్. ఇగోండి ఇదొక విధానం సెలెక్షన్ చేసేది. ఇంకో విధానం ఏమని చెప్పిన అంటే ఇక్కడ 3 times డబుల్ క్లిక్ 1 2 3 ఇవ్వండి మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ అయినాక దీని మీద రైట్ క్లిక్ చేసేయండి అండ్ ఇక్కడ గ్రూప్ క్లిక్ చేస్తే ఇవ్వండి గ్రూప్ అయిపోయింది. సో ఇప్పుడు నేను హైట్ విడ్త్ అంటే స్కేలింగ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, మూవ్ కూడా చేసుకోవచ్చు. సో మూవ్ ఆల్రెడీ నేను చెప్పినాను, మూవ్ టూల్ తీసుకుంటే ఇక్కడ కార్నర్లో ఏదైతే పాయింట్స్ వస్తుందో ఈ పాయింట్స్ని పట్టుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. ఏ యాంగిల్లో కావాలో యాంగిల్ క్లిక్ చేయండి. ఇవ్వండి ఇదిగోండి ఇదేమో గ్రీన్ యాక్సిస్,
ఓకేనా. పైకి వెళ్తేమో బ్లూ యాక్సిస్ వస్తుంది, ఇగోండి ఇది బ్లూ యాక్సిస్ కరెక్ట్ పైకి వెళ్తుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను రొటేట్ ఎలా చేయాలంటే ఇగోండి ఇది రొటేట్, క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఏదైతే ఇక్కడ ప్రొటెక్టర్ వస్తుందో ఇగోండి ఇప్పుడు యాంగిల్ చేంజ్ అవుతుంది చూడండి. యాక్చువల్గా ఇక్కడ నేను ఈ రొటేషన్ ఎలా అవుతుంది అనేది ఒకటైతే నేను చేసి చూపెడతాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది బ్లూ యాక్సిస్లో సెలెక్ట్ అయింది, అందుకే బ్లూ కలర్లో ఉంది. నేను ఇక్కడ క్లిక్ చేసేసినాను. క్లిక్ చేసేసి ఇగోండి అది అక్కడ ఇది సెంటర్ పాయింట్ కిందికి వస్తుంది. తర్వాత నేను ఇగోండి ఇది జరుపుతున్నాను కదా, ఇగోండి ఇక్కడ ఇప్పుడు ఇది లాక్ అయింది ఇది. ఓకే ఆ ప్రొటెక్టర్ లాక్ అయిపోయింది, అది ప్రొటెక్టర్ ఇంకా మూవ్ కాదు. ఇప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. ఇగోండి ఏ డిగ్రీస్లో కావాలంటే ఆ డిగ్రీస్లో చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇక్కడ ఒక బాక్స్లో చూడండి యాంగిల్స్ డిగ్రీస్ని మనం మెన్షన్ కూడా చేసుకోవచ్చు. సో బాక్స్ మీద క్లిక్ చేయడం అవసరం లేదు. జస్ట్ నాకు ఒకవేళ 45 డిగ్రీస్ కావాలంటే 45 టైప్ చేయండి కీబోర్డ్ ద్వారా అండ్ ఎంటర్ ప్రెస్ చేయండి, ఇది 45 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అయితే నేను దీనికి ఒక రొటేషన్ ఎలా అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెక్టాంగిల్ టూల్లో మనకు సర్కిల్ టూల్ అని ఒక టూల్ ఉంది ఇవ్వండి. సో ఈ సర్కిల్ టూల్ తీసేసుకుంటున్నా అండ్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఇవ్వండి సర్కిల్ డ్రా చేసేసినాను అండ్ స్పేస్ బార్, మీ కీబోర్డ్లో స్పేస్ బార్ యూజ్ చేస్తే ఇవ్వండి స్పేస్ బార్ అండ్ క్లిక్, ఫేస్ సెలెక్ట్ అయిందా, అయినాక పుష్ పుల్ టూల్ తీసుకొని నేను ఇది కొంచెం హైట్ ఇట్లా పెంచేసాను. ఓకేనా. సో ఈ విధంగా నేనైతే ఒకటి డిజైన్ చేసినాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను ఒకవేళ ఇగోండి ఇది ప్యాన్ టూల్ తీసుకొని కొంచెం జరిపేసి ఇగోండి నేను ఇక్కడ ఇంకొక సర్కిల్ డ్రా చేస్తాను. ఇగోండి దీనిపైన ఇగోండి సింపుల్ ఒక సర్కిల్ డ్రా చేసినాను. డ్రా చేసి ఇప్పుడు మళ్ళీ పుష్ పుల్ టూల్ తీసుకొని ఇగోండి ఇది క్లిక్ చేసుకొని ఐఎమ్ సారీ ఎస్కేప్, ఏదైనా మిస్టేక్ ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ అవుతుంది. ఇవ్వండి ఇక్కడ యాక్టివ్ అవుతుంది, ఎస్కేప్ ప్రెస్ చేసేయండి, స్పేస్ బార్ యూస్ చేయండి, ఇది క్లిక్ చేసేయండి అండ్ యూస్ వాట్ పుష్ పుల్ టూల్. ఎస్. సో క్లిక్ చేసుకొని ఇగోండి ఇక్కడ క్లిక్ అండ్ ఇగోండి. ఓకే అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇట్ సైడ్ ఒకటి సర్కిల్ డ్రా చేస్తాను మళ్ళీ. ఓకే డ్రా చేసిన తర్వాత అగైన్ స్పేస్ బార్ క్లిక్, అగైన్ యూజ్ దిస్ పుష్ పుల్ టూల్ అండ్ డబుల్ క్లిక్ ఇగోండి రైట్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పైన ఒకటి డ్రా చేస్తాను. సో హియర్ అగైన్ గో టు హియర్ సర్కిల్ అండ్ డ్రా, అది సెంటర్లో రాకపోయినా పర్లేదు, ఒకవేళ తీసుకోవాలంటే ఇది క్లిక్ చేసుకొని కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు, అట్లేం లేదు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కోసమే తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ క్లిక్ అండ్ యూజ్ దిస్ పుష్ పుల్ టూల్ అండ్ డబుల్ క్లిక్. ఎస్ ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొస్తాను రైట్. ఇప్పుడు చూడండి నేను యాక్సిస్ నేను గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసరికి ఇది గ్రీన్, ఇదేంటి బ్లూ, ఇది రెడ్. రైట్ రైట్. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తాను, మీకు చూడండి అర్థమవుతుంది. నేను ఏమని చెప్పిన ఇప్పుడు గ్రీన్ వస్తే ఎట్లా రొటేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది నేను క్లిక్ చేసినా కదా ఇవ్వండి గ్రీన్ క్లిక్. ఈ ప్రొటెక్టర్ని లాక్ చేయాలంటే ఏ కార్నర్లో యాంగిల్లో లాక్ చేస్తారో చేయండి, మీ ఇష్టం అది. చేసేసి ఇప్పుడు చూడండి ఎట్లా రొటేట్ అవుతుంది ఇవ్వండి, ఇది గ్రీన్ రొటేషన్ రైట్. ఇప్పుడు నేను ఈ బ్లూ యాక్సిస్లో రొటేట్ చేస్తా, ఇవ్వండి ఇది బ్లూ, క్లిక్ చేసేసినాను యాంగిల్ రొటేట్ చేసినాను, ఇవ్వండి ఎట్లా రొటేట్ అవుతుంది చూడండి, ఇలా రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏ యాక్సిస్, ఇది రెడ్. ఇప్పుడు నేను ఇది రెడ్లో మార్చాలి. సో ఇప్పుడు రెడ్లో నాకు రావట్లేదు, నేను డైరెక్షన్ చేంజ్ చేయకుండా అంటే సీన్ రొటేట్ చేయకుండా నేను రెడ్ రావట్లేదు నాకు. అప్పుడు ఏం చేయాలి, కీబోర్డ్లో ఉన్న యారో మార్క్స్ని అప్ రైట్, ఇప్పుడు లెఫ్ట్ యారో అప్ యారో, ఇవ్వండి అప్ యారో యూస్ చేస్తే బ్లూ యాక్సిస్ వచ్చింది. ఓకే లెఫ్ట్ యారో యూస్ చేస్తే గ్రీన్ యాక్సిస్ వచ్చింది, రైట్ యారో యూస్ చేస్తే ఇవ్వండి రెడ్ యాక్సిస్ వచ్చింది. అర్థమవుతుందా ఇవ్వండి. నేను ఇది లాక్ అయిపోయింది, క్లిక్ చేయండి, క్లిక్ చేసేసి ఇవ్వండి ఫస్ట్ నేను ప్రొటెక్టర్ని లాక్ చేసేస్తాను. ఇవ్వండి ఆబ్జెక్ట్ చూసిన ఎలా రొటేట్ అవుతుందో. అయితే దిస్ ఈస్ కాల్డ్ ది రొటేషన్ ఆఫ్ యాక్సిస్.
ఇగోండి ఇప్పుడు ఈ పైప్కి ఇది ఎలా ఉంది, ఒక్క నిమిషం, ఇగోండి ఇది ఇప్పుడు బ్లూ యాక్సిస్ రొటేట్ అవుతుంది. పైప్ మనము మన వేళ్ళతోటి గుండ్రంగా తిప్పితే మనం నట్టు తిప్పుతాం కదా, అలా రొటేట్ అవుతుంది అన్నట్టు. ఎస్, ఇప్పుడు నేను ఒకవేళ ఈ యాక్సిస్ చేస్తే పైప్ మొత్తం టాప్ టు బాటమ్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది యాక్సిస్లో చేస్తే ఇవ్వండి ఆ విధంగా రొటేట్ అవుతుంది, పైప్కి చుట్టూ రొటేట్ అవుతుంది. అండ్ ఒకవేళ నేను రెడ్ యాక్సిస్లో చేస్తే దానికి ఒక రకంగా రొటేట్ అవుతుంది. ఇగోండి ఈ రొటేట్, ఇగోండి ఓకేనా. సో ఆ విధంగా పనిచేస్తుంది రొటేట్. సో యాక్సిస్ అనేది దాని చుట్టూ, అంటే మీరు ఒక నట్ ఇంకొక బోల్ట్ రెండు తీసుకుంటే మీరు వై యాక్సిస్ డైరెక్షన్లో పెడితే, ఇగోండి ఇది ఈ యాక్సిస్లో వై అనను, బ్లూ డైరెక్షన్లో పెడితే నట్ బోల్డ్, నట్ ఏ విధంగా రొటేట్ అవుతుందో ఆబ్జెక్ట్ ఆ విధంగానే రొటేట్ అవుతుంది. మీరు నట్ని తిప్పుతారు కదా టైట్ లూజ్ చేయడానికి. ఎస్, ఇప్పుడు నేను ఈ నట్ బోల్డ్ ఒకవేళ నేను రెడ్ యాక్సిస్లో పెడితే, ఇగోండి ఇది రెడ్ యాక్సిస్, ఎందుకంటే ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ యాక్సిస్లో పెడితే ఇప్పుడు ఇది ఏ యాక్సిస్లో రొటేట్ అవుతుంది, ఇప్పుడు దీని చుట్టూ రొటేట్ అవుతుంది కదా, ఇట్లా ఇట్లా రొటేట్ అవుతుంది, బోల్డ్ ఇట్లా రొటేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ కూడా అలానే రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఇప్పుడు గ్రీన్ యాక్సిస్, ఇది దీనికి నట్టు ఆ బోల్ట్ నట్ అనేది ఎలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది. లూజ్ చేయడానికి ఇట్లా ఇటువైపు కావచ్చు, క్లాక్ వైజ్ కావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు. సో ఈ ఆబ్జెక్ట్ కూడా అలానే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దీనికి ఎట్లా నట్ రొటేట్ అయిందో ఆ యాక్సిస్లో అలా రొటేట్ అయింది ఆబ్జెక్ట్. సో సెలెక్ట్ టూల్, క్లిక్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ యూజ్ దిస్ రొటేట్ టూల్. ఇగోండి ఫస్ట్ నేను ఇంకా ఇప్పుడు క్లిక్ చేయలేదు, ఇంకా ఇక్కడికి వచ్చి మీరు ఏ యాక్సిస్లో రొటేట్ చేయాలో అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇగోండి యాక్సిస్ మారుతుంది. సో మారిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసి ఇగోండి ఏ యాక్సిస్లో కావాలో ఆ యాక్సిస్లో నేను రొటేట్ చేసుకుంటాను. అంటే దేన్ని, ఆబ్జెక్ట్ని కాదు రొటేట్ చేస్తుంది, ఆ ప్రొటెక్టర్ యాంగిల్ని సెట్ చేస్తున్నా. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని 3 క్లిక్స్, ఐ రిపీట్, నేను ఇంకా ఎక్కడ కూడా క్లిక్ చేయలేదు. ఫస్ట్ క్లిక్, ఓకే, ప్రొటెక్టర్ నేను సెట్ చేయండి. సెకండ్ క్లిక్, థర్డ్ క్లిక్లో ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఆప్షన్ ఆఫ్ రొటేట్ టూల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకు టేప్ అనేది, ఇగోండి ఇది టేప్ టూల్. ఒక కన్స్ట్రక్షన్లో టేప్ లేకుండా వర్క్ చేస్తున్నాడు అంటే దట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ వర్క్. ఒక టైలర్ టేప్ లేకుండా వర్క్ చేస్తున్నా అంటే దట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ వర్క్. ఒక వెల్డర్ టేప్ లేకుండా వర్క్ చేస్తున్నా అంటే దట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ వర్క్. దట్ ఈస్ జస్ట్ గెస్ చేసి చేస్తున్నట్టే. సో టేప్ ఆ యొక్క ఇంపార్టెన్స్, ఆ టేప్ ఒక రోల్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మెజర్మెంట్ కోసం. సో వీ యూజ్ టేప్ ఇన్ స్కెచ్అప్. సో యూజ్ దిస్ టూల్. చూడండి మనం టేప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ ఒక సింబల్ ఇచ్చేసింది. సో ఒకవేళ నాకు ఏదైనా ఆబ్జెక్ట్ నుంచి పర్టికులర్ డిస్టెన్స్లో నేను డ్రా చేయాలంటే దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఇక్కడ చూడండి నేను ప్రతి కార్నర్లో వెళ్తుంటే నాకు ఒక పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఇంకోండి ఏ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్తున్నానో ఒక పాయింట్ అనేది నాకు మెన్షన్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇవ్వండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పాయింట్ మెన్షన్ చేస్తుంది. నేను ఒక సెంటర్ పాయింట్, యాక్సిస్ యొక్క సెంటర్ పాయింట్కి వెళ్ళినా కూడా చేస్తుంది. అక్కడ చూడండి ఒరిజిన్ 0.000 అని వచ్చింది ఇంచెస్. సో ఇక్కడ నేను క్లిక్ చేసేసుకొని పర్టికులర్ డిస్టెన్స్లో నేను చేయాలి అంటే అప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినాను అండ్ నాకు ఒక లైన్ వస్తుంది. ఇగోండి ఇది ఏమో బ్లూ యాక్సిస్ వస్తుంది, ఓకేనా, ఇదైతే అందులో కలిసిపోతుంది. రెడ్ యాక్సిస్ వస్తుంది, అటు వెళ్తే ఏమో గ్రీన్ యాక్సిస్ వస్తుంది. సో మీకు ఏ యాక్సిస్లో చేయాలనుకుంటున్నారో ఆ యాక్సిస్లో అయితే మీరు ఇక్కడ లైన్ అనేది డ్రా. నేను ఇప్పుడు రెడ్ యాక్సిస్లో చేస్తాను. ఇగోండి సో ఇది ఎంత వస్తుందో అక్కడ చూపిస్తుంది నాకు, ఎన్ని ఇంచెస్ ఎన్ని ఫీట్స్ ఏం వస్తుంది అనేది చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1 feet కావాలి. మీరు ఇక్కడికి వచ్చి చూడండి మెజర్మెంట్ లెంత్ ప్రకారంగా ఆటోమేటిక్గా సెట్ అయింది. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాలి.
ఏ డైరెక్షన్లో కావాలో ఫస్ట్ అయితే ఆ డైరెక్షన్లో వెళ్ళి, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 feet అని నేను ఫీట్ సింబల్ ఎంటర్ ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడండి 2 feet ముందుకు వచ్చింది. ఇవ్వండి ఇక్కడ వరకు వచ్చింది. మనకి సిలిండర్ ఇక్కడ తీసేస్తాను ప్రజెంట్. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్ అండ్ యూస్ delete key to delete this one. ఇవ్వండి ఇప్పుడు ఇదేంటి నాకు 2 feet అన్నట్టు, అంటే ఎక్కడ నుంచి 2 feet, ఈ ఆబ్జెక్ట్ నుంచి 2 feet అన్నట్టు. ఓకేనా? ఇవ్వండి. సో స్పేస్ బార్ యూస్ చేసేయండి, యూస్ చేసి ఇవ్వండి. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఇది 2 feet డిస్టెన్స్ తీసుకున్నది. ఓకే, సో ఈ విధంగా నాకు ఇంకొక టూల్ ఉంది. ఒకవేళ నేను అరేస్ టూల్ అని ఒక టూల్ ఉంది. ఓకేనా? అంటే మనం పెన్సిల్ తోటి డ్రా చేసినాక అరేజ్ కూడా చేయాల్సి వస్తుంది కదా. అయితే నేను ఒకవేళ ఈ లైన్ని అరేజ్ చేయాలి అంటే ఈ అరేజ్ టూల్ తీసుకొని క్లిక్ చేసేయండి, అరేజ్ అయిపోతుంది. అంటే నాకు అవసరం లేదంటే నేను లైన్ టూల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిసేపు నేను అరేజ్ టూల్ చెప్పినాక మీకు టేప్ టూల్ చెప్తాను. అరేజ్ టూల్ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు లైన్ టూల్ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ చూడండి గ్రూప్ అయి ఉన్న ఆబ్జెక్ట్. సో నేను ఏం చేస్తున్నాను, లైన్ టూల్ తీసుకుంటున్నాను. ఇది డబుల్ క్లిక్ చేసేసి లైన్ టూల్, అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రా చేసినాను బై మిస్టేక్గా. ఓకే, కానీ నాకు ఇది అవసరం లేదనిపించింది. సో అప్పుడు నేను సెలెక్ట్ టూల్ తీసుకొని ఇది క్లిక్ చేసేసుకొని అరైజ్ టూల్ ఉంది కదా, దీంతో కూడా అరైజ్ చేసుకోవచ్చు. అన్వాంటెడ్గా మీకు ఏదైనా లైన్ క్రియేట్ అయింది అంటే, సో లైన్ ఇప్పుడు నేను ఒకవేళ అరైజ్ టూల్ తీసుకొని కార్నర్ లైన్ అరైజ్ చేస్తే ఏమవుతుందో ఇవ్వండి ఇలా అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా ఎలాంటి కావాలంటే అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా చూసి హ్యాండిల్ చేయాలి అరైజ్ టూల్. ఎట్లా పడితే అట్లా అరైజ్ చేస్తే మన ఆబ్జెక్టే డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, సో అరైజ్ టూల్ అనేది ఆ విధంగా యూజ్ అవుతుంది. నేను అరైజ్ది అంటే ఆబ్జెక్ట్ మీద ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడైతే నేను అరైజ్ టూల్ టేప్ మీద యూస్ చేస్తాను. సో విల్ గో టు హియర్ ది టేప్ టూల్. ఫస్ట్ సెలెక్ట్ టూల్, బయట క్లిక్ అండ్ యూజ్ దిస్ టేప్ టూల్, రైట్. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, క్లిక్ చేసేసుకొని ఇవ్వండి ముందుకు వెళ్తున్నాను. అండ్ ఎన్ని కావాలి, ఎన్ని ఫీట్స్ కావాలి, ఎన్ని ఇంచెస్ కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెలెక్ట్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని నేనైతే ఇప్పుడు డెలీట్ చేసేస్తున్నాను, ఎందుకంటే బాగా నిండిపోయింది, కన్ఫ్యూజ్ అవుతుంది. సో డెలీట్, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక లైన్ టూల్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్. ఓకే, సో క్లిక్, ఇగోండి వస్తుంది కదా. అయితే నాకు ఇప్పుడు ఎన్ని ఇంచెస్ కావాలి, ఎన్ని ఫీట్స్ కావాలనేది మీరు టైప్ చేయండి. నేను ఇప్పుడు కరెక్ట్ స్క్వేర్ అంటే మెజర్మెంట్గా 5 feet తీసుకున్నాను. ఇవ్వండి 5 feet లైన్ వచ్చింది. లైన్ ఇంకా అక్కడ తీసుకున్నది కానీ నేను ఇంకా లైన్ని ఎండ్ చేయలేదు. సో మళ్ళీ నేను ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ ఎంత, ఇక్కడ ఒక 5 feet ఇవ్వండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత కావాలి, ఎన్ని ఇంచెస్ కావాలి. సో ఇక్కడ ఎన్ని ఇంచెస్ అంటే ఒక నేను 10 inches, ఇంచెస్ సింబల్ పెట్టండి. ఇవ్వండి 10 inches. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నేను అటాచ్ చేసినాను, ఒక ఫేస్ తయారైంది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని ఇంచెస్ పెట్టినాం మనం ఈ వాల్కి, ఇది 10 inches. సో ఇక్కడ నేను ఇక్కడ 10 ఓకేనా ఇంచెస్ ఎంటర్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా ఇట్లా గ్రీన్ రావాలి, వేరే కలర్ కాదు, గ్రీన్ కరెక్ట్ స్ట్రైట్ వస్తుంది. క్లిక్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఇగోండి ఎంత పర్ఫెక్ట్గా ఒకటి తయారైంది కదా. కానీ నాకు నేను సెలెక్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేస్తే ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్గా మారుతుంది. నాకు ఇది మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్గా కావాలి. సో అప్పుడు నేను ఏం చేయాలంటే అరైజ్ టూల్ యూస్ చేయాలి. యూస్ చేసేసి జూమ్ చేసేయండి, క్లిక్, ఇగోండి వెళ్ళిపోయిందా లైన్, అండ్ క్లిక్ వెళ్ళిపోయిందా. ఇప్పుడు నేను సెలెక్షన్ టూల్ తోటి క్లిక్ చేస్తే ఇదిగోండి మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్ అయింది. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ అరైజ్ టూల్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒకవేళ నేను ఈ పుష్ పుల్ టూల్ తోటి ఇగోండి ఒక వాల్ నేను హైట్ లేపాలంటే ఉండేవచ్చు. సో పర్టికులర్ నేను 1 feet చేస్తున్నాను, 1 feet ఎంటర్. ఇగోండి 1 feet నేను తయారు చేసినాను.
ఇప్పుడు నాకేం కావాలి ఇక్కడ నుండి ఒక టేప్ టూల్ కావాలి, ఇవ్వండి టేప్ ఇక్కడ నుండి. ఓకే, సో ఇటువైపు నాకు 1 feet డిస్టెన్స్ మెజర్మెంట్ చేయాలి. సో 1 feet ఎంటర్. ఇవ్వండి ఇక్కడ ఒక చిన్న డాట్ వచ్చిందా, ఇది ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇక్కడ ఏమైంది, ఇది ఎంత 1 feet. ఇప్పుడు నేను మళ్ళీ లైన్ టూల్ తీసుకుంటున్నాను. లైన్ టూల్ తీసుకొని నేను డ్రా చేస్తాను. ఇవ్వండి ఇక్కడ నుంచి స్ట్రైట్ రెడ్ యాక్సిస్లో స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇగోండి ఈ కార్నర్ నుంచి ఇటువైపు 1 feet కావాలి. సో నేను ఏం చేస్తాను, అగైన్ మెజర్మెంట్ టూల్, క్లిక్ హియర్ అండ్ ఇటువైపు కొంచెం ముందుకు రావాలి, చూపెట్టాలి నేను స్కెచ్అప్కి ఏంటంటే ఇటు సైడ్ నేను మెజర్మెంట్ చేయాలనుకుంటున్నా అని. ఒకవేళ నేను ఇటు సైడ్ వెళ్తే ఆ డైరెక్షన్ది మెజర్మెంట్ చేస్తుంది, అటువైపు వెళ్తే ఆ డైరెక్షన్ చేస్తుంది. నాకు ఇటువైపు కావాలి, క్లిక్ చేసుకొని అగైన్ హియర్ 1 feet ఎంటర్. ఇగోండి ఒక చిన్న డాట్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఇది 1 feet అన్నట్టు. మళ్ళీ లైన్ టూల్ తీసుకోండి అండ్ ఇక్కడ క్లిక్ చేసేయండి అండ్ దిస్ ఈస్ ది స్ట్రైట్ లైన్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ లైన్ ఆఫ్ దిస్, రైట్. అండ్ నౌ go to here the push pull tool and click this one and the height of how much, 1 feet for an example, enter. So this is our, then చూపిస్తాను ఒక నిమిషం. ఇగోండి this is our height and same double click. okay, now here ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఒక లైన్ కనిపిస్తుందా, ఇగోండి ఈ లైన్ వద్దు నాకు, ఎందుకంటే ఇది ఏం లైన్, మనం టేప్ డ్రా చేసినాం కదా. అగైన్ గో టు హియర్ ఎరైజర్. ఇది మనకైతే ఆబ్జెక్ట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయదు. ఇగోండి ఇక్కడ ఎరైజ్ అయ్యింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇగోండి ఇది మనకేమైంది, ఒక 1 feet డిస్టెన్స్ తోటి అయితే నేను డిజైన్ చేసినాను. ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇంకొంచెం 1 feet నేను హైట్ లేపాలి. అగైన్ గో టు హియర్ పుష్ పుల్ టూల్ అండ్ క్లిక్ దిస్ స్పేస్ అండ్ దిస్ వన్ ఈజ్ అగైన్ 1 foot ఎంటర్. ఇగోండి అగైన్ సేమ్ ప్రాసెస్, క్లిక్ అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ నేను ఈ లైన్ మీద క్లిక్ చేస్తే రెండు సేమ్. అగైన్ యూజ్ ది టేప్ టూల్, T ఫర్ టేప్ టూల్, 6 inches. సో ఇక్కడ నేను 6 inches ఎంటర్. ఇవ్వండి ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేస్తాను. అగైన్ ఇవ్వండి లైన్, క్లిక్, ఇవ్వండి లైన్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ టేప్ టూల్ యూజ్ చేయకుండా దీని స్ట్రైట్ లైన్ ఇక్కడ డ్రా చేయాలి. అంటే ఇక్కడైతే నేను టేప్ టూల్ యూజ్ చేయొచ్చు, అది మీకు ఆల్రెడీ తెలిసింది కదా. ఇంకొక మెథడ్ ఏంటంటే టేప్ టూల్ నేను ఇక్కడ యూజ్ చేయను, బట్ దీన్ని స్ట్రైట్గా డ్రా చేయాలి. ప్రతిసారి టేప్ టూల్ తీసుకోవడం, డ్రా చేయడం, ఇంచెస్ నేను టైప్ చేయడం కాకుండా చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు చూడండి ఇక్కడ వెళ్ళి కొద్దిసేపు ఒక హోల్డ్ చేయండి. హోల్డ్ చేసినాక మనకు ఒక లైన్ ఇస్తుంది. ఇదిగోండి ఒక లైన్ వస్తుంది చూడండి, గ్రీన్ లైన్ వస్తుందా, దానికి స్ట్రైట్గా ఇది అన్నట్టు. క్లిక్ అండ్ డ్రా. అర్థమైందా? ఇప్పుడు ఇది సేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అగైన్ టేక్ హియర్ ది పుష్ పుల్ టు అండ్ క్లిక్ హియర్ అండ్ కమ్ టు హియర్. ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అరైజ్ టూల్, అగైన్ గో టు హియర్ అరైజ్ టూల్, ఈ ఫర్ అరైజ్. ఓకే, ఇగోండి అరైజ్ అండ్ క్లిక్. ఇలాంటి అప్పుడు కొన్ని వెళ్ళట్లే కదా మనకు, కొన్ని వెళ్తున్నాయి. సో దానికి ఇంకొక మెథడ్ ఏంటంటే ఇగోండి నేను బ్యాక్ చేస్తున్నా, కంట్రోల్ Z. నేను ఇంతకుముందు ఇది ఇక్కడ ఈ లైన్ అంటే ఈ పిల్లర్ ఏదైతే చేసినానో, అంటే ఈ వాల్ అనుకుందాం, పిల్లర్ కాదు, ఈ వాల్కి ఇది ఆల్రెడీ లైన్ ఉండే కదా, తర్వాత కదా ఇక్కడ నుంచి నేను ఇది జాయిన్ చేసిన. సో ఈ లైన్ ఉండిపోతుంది, నీట్గా కనపడదు, తీసేయాలి. ఇవ్వండి. అయితే ఇప్పుడు మరి ఈ లైన్స్ ఎలా పోవాలి అంటే మీకు నేను వ్యూలో ఒకటి నేను ఎడ్జెస్లో నేను ఇట్లా బ్యాక్ ఎడ్జెస్ది ఒకటి చెప్పినాను, అంటే వెనక ఉన్న లైన్స్ కూడా కనిపిస్తాయి. దానికి షార్ట్కట్ K, ఇగోండి K. సో ఇక్కడ నేను K అని ప్రెస్ చేస్తాను. ఇగోండి వెనక ఉన్న లైన్స్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇగోండి అరైజ్ ఈజీగా అయింది. అప్పుడు ఇది అరైజ్ కాలే కదా, ఇప్పుడు అవుతుంది. ఇగోండి ఇప్పుడు నేను ఒక విండో అనుకుందాం, విండో తయారు చేసిన.
అంటే నీట్ వర్క్, ఇంకా మీకు ఎక్కడ కూడా జాయింట్ అనేది కనపడదు, అంటే సింగిల్ ఆబ్జెక్ట్ ఇంకా ఇది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఇవ్వండి మొత్తం ఫేస్ క్లిక్ అవుతుందంటే దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ వర్క్. దానికి సపరేట్ ఉంది, ప్లస్ మధ్యలో ఇక్కడ లైన్ నాకు కట్ కావట్లేదు. తర్వాత కావాలంటే దీన్ని మీరు గ్రూప్ చేసుకోండి. ఇప్పుడు నాకు మళ్ళీ ఏమనిపించింది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అగైన్ యూస్ టీ ఫర్ టేప్ టూల్. ఈ టేప్ టూల్కి షార్ట్కట్ టీ ఫర్ టేప్ టూల్. క్లిక్ హియర్. ఎన్ని ఇంచెస్ పెడదాం హైట్? ఒక 6 ఇంచెస్. ఎంటర్. ఓకే, అండ్ హియర్ లైన్ ఎల్ ఫర్ లైన్ టూల్. ఇగోండి ఇది. ఇంకా మీరు వర్క్ చేస్తూ ఉంటే ప్రతిసారి ఇక్కడికి రావడం అనేది కూడా ఒక టైం యూటిలైజ్ అవుతుంది. సో టైంని సేవ్ చేయడానికి ఎల్ ఫర్ లైన్ టూల్. క్లిక్ హియర్. ఇగోండి రెడ్ లైన్. క్లిక్. దీనికి స్ట్రైట్గా రావాలి కదా, ఇగోండి ఒక లైన్ వస్తుంది. ఇగోండి గ్రీన్ లైన్ కనిపిస్తుందా? రైట్. ఇగోండి క్లిక్ హియర్. రైట్ అండ్ స్ట్రైట్ హియర్. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు ఎంత కావాలి చూసుకోండి. రైట్. సో మళ్ళీ పైనుంచి టీ ఫర్ టేప్ టూల్. అగైన్ క్లిక్ హియర్. కిందిది ఎంత పెట్టినాం మనం? 6. సో హియర్ 6 ఇంచెస్. ఎంటర్. ఓకే, సో అగైన్ ఎల్ ఫర్ లైన్ టూల్ అండ్ క్లిక్ హియర్ and click here. Okay, now here P for push pull tool. ఫస్ట్ అయితే ఈ ఫేస్ని సెలెక్ట్ చేయండి. ఇవ్వండి ఫేస్ సపరేట్ సెలెక్ట్ అయింది లేదా చెక్ చేసి P for push pull tool. క్లిక్ అండ్ క్లిక్ ఆన్ దిస్ లైన్. చూడండి పర్ఫెక్ట్ వర్క్ అంటారు దీన్ని. అర్థమవుతుందా? ఎంత నీట్ వర్క్ చేయొచ్చు అంటే కొంచెం ఓపిక ఉండాలి, కానీ చాలా నీట్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మళ్ళీ కే ప్రెస్ చేయాలి, ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఒకటి ఆ టూల్ మిగిలిపోయింది. ఏంటి ఇది? ఇప్పుడు ఎరేజ్ చేస్తే ఏది ఎరేజ్ అవుతుందో చూద్దాం. ఈ క్లిక్, అది ఆబ్జెక్ట్ ఎరేజ్ అయిపోయింది. అది ఇక వదిలిపెట్టండి. అది ఏమవుతుందంటే ఇగోండి అరేంజ్ అయింది. ఇటు నుంచి చేస్తే ఇగోండి ఇటు నుంచి చేస్తే అది నేను టేప్ టూల్ తోటి చేసినా కదా. టేప్ టూల్ తోటి నేను ఇటు వైపు చేసినాను, అటువైపు చేసినాను. సరే పర్లేదులే. ఇగోండి పోతుంది. ఇప్పుడు నేను ఇది అరేంజ్ చేస్తే ఇగోండి ఆ బ్లాక్ పోతుంది. ఇగోండి కానీ నేను ఇటు నుంచి నేను ఒకవేళ ఇది అరేంజ్ చేస్తే టేప్ టూల్ ఏదైతే ఉందో అది చూసి చేయాలి. ఇష్టమైనట్టు కూడా చేయొద్దు. ఇవ్వండి మొత్తం పోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక నీట్ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎస్, ఇంకా మీరు ఎలా చేస్తారు అలా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం, ఒకటి రొటేట్ టూల్ గురించి, ఒకటి ఎరేజర్ టూల్ గురించి, అండ్ ఇంకోటి టేప్ టూల్ గురించి. సెలెక్ట్ ఆల్సో. ఎస్. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని ఒక ఆబ్జెక్ట్గా మార్చాలంటే గ్రూప్ చేసుకోవచ్చు. సో ఇంకోటి విషయం, నాకు ఇక్కడ కార్నర్లో ఏదన్నా పిల్లర్స్ కావాలి అనిపించింది. జస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెక్టాంగిల్ టూల్ తీసుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక ఇగోండి ఇది సెలెక్ట్ చేసుకొని ఎంత పెడదాం? ఇది 1 feet ఉంది కదా, 6 2 sides 6 పెడతాను. సో 6,6 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇగోండి వచ్చేసింది. సో నేను 6 చాలా పెద్దగా అవుతుంది. నేనేం చేస్తానంటే, నేను అనుకున్న ప్రకారంగా 6 ఎక్కువ అనిపిస్తుంది. నేను ఇక్కడ 2,2 పెడతాను. ఎంటర్. ఇగోండి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్. సో క్లిక్. ఓకే, అగైన్ 2,2 ఎంటర్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి టేప్ టూల్ తీసేసుకొని 1 feet తర్వాత ఇట్లా 1 feet. ఓకే, ఎంటర్. ఎక్కడికి వచ్చింది? ఇవ్వండి ఇక్కడ వచ్చింది చిన్న డాట్. ఓకే, అగైన్ ఆర్ ఫర్ రెక్టాంగిల్ టూల్. క్లిక్ హియర్. 2,2 ఎంటర్. అండ్ సేమ్ ప్రాసెస్ దీనికి స్ట్రైట్గా ఇటు వచ్చేసి స్ట్రైట్గా ఇటు వచ్చి రైట్.
మళ్ళీ దీనికి ఇక్కడ అటాచ్ చేసేసి మళ్ళీ స్ట్రైట్గా రండి. ఓకే, అగైన్ 2, 2 ఎంటర్. రైట్, ఇప్పుడు పుష్ పుల్ టూల్. ఫస్ట్ సెలెక్ట్ టూల్, క్లిక్, ఇగోండి ఫేస్ సపరేట్ వచ్చిందో చెక్ చేసుకోండి, అన్నిటికీ వచ్చేసింది. అగైన్ సేమ్ పుష్ పుల్ టూల్, P ఫర్ పుష్ పుల్ టూల్. హైట్ ఎంత పెడదాం ఒక అందాజా? వన్ ఫీట్. ఓకే, సో ఇక్కడ నేను K, ఇంకా నాకు వెనుకున్న లైన్స్ కనిపిస్తుంది, K అని క్లిక్ చేయండి. రైట్, క్లిక్ 1 feet. సో 1 feet ఎంటర్. ఓకే, సో హియర్ డబుల్ క్లిక్, డబుల్ క్లిక్, డబుల్ క్లిక్ అయిపోయింది. సో ఇంత ఈజీగా అనేది మనం సెట్ చేసుకోవచ్చు దీంతో. డిఫాల్ట్గా మనము న్యూ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఇంచెస్లో తీసుకున్నాం కాబట్టి మీరు నంబర్ ఏదైతే ప్రెస్ చేస్తారో సింబల్ లేకుండా అది ఇంచెస్ కానీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫీట్ కావాలి అంటేనే ఫీట్ యూస్ చేయాలి. ఇప్పుడు నేను ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తా అంటే, ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుంటాను, ఇక్కడ డ్రా చేస్తున్నాను ఇగోండి ఇట్లా. సో డ్రా చేసుకున్నాక నేను ఏం చేస్తాను, 1 feet, 2 inches ఎంటర్. ఇగోండి ఇది ఇట్లా చేయాలి. ఇంచెస్కి సింబల్ యూస్ చేయొద్దు ఇంకా. మళ్ళీ నేను యూస్ చేస్తున్నాను క్లిక్ ఇక్కడ. ఇగోండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 feet ఎన్ని ఇంచెస్ పెడదాం, 4 inches. 4 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇగోండి ఒకసారి మనం ఇది కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేయడానికి T ఫర్ టేప్ టూల్ అండ్ క్లిక్ హియర్ అండ్ అప్ టు హియర్. మీకు లెంత్, కింద లెంత్ చూడండి, బాక్స్లో ఎంత చూపిస్తుంది, అంటే మనం కరెక్ట్ అయినా చేసింది. అండ్ ఈ విడ్త్ ఎంత చేసినాం మనం, వచ్చిందా 4 inches. అంటే మనం చేస్తున్న మెజర్మెంట్ అంటే ఏదైతే ఎంట్రీ చేస్తున్నామో కరెక్టేనా? రైట్. సో మనం ఇంచెస్ని సింబల్ యూస్ చేయకూడదు, అది ఇంచెస్ సింబల్ యూస్ చేసేసరికి అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో దిస్ ఇస్ ది యూస్ఫుల్ ఆఫ్ రెక్టాంగిల్. ఇవ్వండి R ఫర్ రెక్టాంగిల్, క్లిక్ హియర్. ఓకే, అండ్ ఇది 2, 2 ఎంటర్ అయిపోయింది. కానీ మనం యూనిట్స్ కరెక్ట్ మెజర్మెంట్ చేస్తే ఇంత గుడ్ లుకింగ్ వర్క్ వస్తుంది. నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్ చేస్తున్నా, కానీ ఎప్పుడైతే మనం ఒక ఫైనల్ అవుట్పుట్ చూస్తామో ఇంకా హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, E ఫర్ అరైజ్ అండ్ క్లిక్. ఓకేనా? లైన్ అరైజ్ అయిపోయింది. So this is here. Which tool? One is tape tool, very important tool to build, to construct. Okay, chala measurement toti chesedi. Next one is here push pull tool, already we have discussed in last class. Okay, and next one is here ఇవాళ కొత్తగా ఇంకోటి చెప్పింది ఏంటంటే సర్కిల్ టూల్. సర్కిల్ టూల్ ఇంకా డీటెయిల్గా నేను చెప్పలేదు, జస్ట్ మామూలుగానే యూస్ చేసినాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ లైన్ టూల్. లైన్ టూల్ తోటి ఈ వాల్ అనేది మనం డిజైన్ చేసినాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ సెలెక్ట్ టూల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ఆబ్జెక్ట్ రొటేట్ టూల్, నాట్ సీన్, సారీ దిస్ వన్. ఓకే, సో ఈ విధంగా మనం అండ్ రెక్టాంగిల్ టూల్ ఆల్సో. ఏమైనా డౌట్స్? షూర్, క్లియర్గా అయితే అర్థం అవుతుంది కదా? అర్థమైతేనే మంచిది. సో ఇక నేను ఇది ఎందుకు చేసినాను, సెంటర్ది కంట్రోల్ Z బ్యాక్ చేసేసరికి ఇది నేను ఎస్ ఈ ఫర్ అరైజర్ అండ్ సెలెక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఫేస్ డిలీట్ కాకూడదు. మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఫేస్ అంటే ఇక ముందుది, ఇది డిస్టర్బ్ అయిందంటే మీరు చేస్తున్న వర్క్ రాంగ్ అన్నట్టు, అది చూసుకోవాలి. అంటే నేను లైన్ డిలీట్ చేసేటప్పుడు లైన్ మాత్రమే డిలీట్ కావాలి, వేరేది డిస్టర్బ్ అయింది ఫ్యూచర్లో మీకు అది ప్రాబ్లం చేస్తుంది. ఇప్పుడు ఏం కాలేదు కదా, ఏం కాదు తీయని వదిలేసినామంటే ఫ్యూచర్లో మీరు దాన్ని రెక్టిఫై చేసి ముందుకి మూవ్ కావాలి. అదర్వైజ్
ఇంకోటి కే టూల్ చేసినప్పుడు నాకు వెనుక ఉన్న లైన్స్ కూడా కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఒకసారి కే ప్రెస్ చేసి చూడండి, కన్ఫర్మ్ చేయండి ఇది ఏ లైన్ నాకు కనిపిస్తుంది. ఇగోండి కే, నాకు ఇక్కడ ఒక లైన్, అయ్యో ఇది ఏంది ఇక్కడ వస్తుందని వెంటనే డిలీట్ చేస్తే ఇది ఏ లైన్ అంటే దీని యొక్క కింద బాటమ్ కార్నర్ లైన్, ఇగోండి ఆ లైన్. సో కే తోటి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా?